ప్రైజ్ లార్డ్. అందరికీ బాగున్నారు అందరూ. ఈ రోజున సంఘంలో బోధించాలన్నా, నిలబడి సాక్ష్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా నీవు భయపడుతున్నావా? భయపడద్దు. ఇర్మియా భక్తుడు ఇలా అంటుండే కదా, తండ్రి నేను ఇంకా చిన్నవాడిని, నాకు మాట్లాడటానికి శక్తి చాలదంటుండే. కానీ దేవుడు అంటుండే కదా, ఇర్మియా నువ్వు చిన్నవాడు అని అనవద్దు, నేను నీకు ఆజ్ఞాపించింది పోయి ధైర్యంగా ప్రకటించుము, నేను నీకు తోడుగా ఉంటా. ఇదే యెహోవా వాక్ అంటుండే. మనకి తండ్రి తోడుగా ఉండండి, దేవుడే మనకు తోడుగా ఉండు. ఈ రోజున ఇర్మియాని పిలిచినట్టు దేవుడు ఈ రోజు నిన్ను కూడా పిలుస్తుండు. ధైర్యంగా నిలబడు, దేవుడు నీకు ఆజ్ఞాపించింది ధైర్యంగా ప్రకటించు. కాబట్టి నీవు నడుము కట్టుకొని ధైర్యంగా దేవుడు ఆజ్ఞాపించింది నువ్వు బోధించు. దేవుడు నీకు వాకునిస్తుందాన్ని ధైర్యంగా బోధించు. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని నువ్వు చింతపడకు. ఆ సమయాన్ని పరిశుద్ధాత్మ నీ ద్వారా మాట్లాడడానికి సూచక్రియలు జరిగిస్తాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, ఇగో బోధించడానికి కానీ దేనికైనా ప్రతి విధమైన దానికి నువ్వు భయపడుతున్నావు. ఆ భయం నుంచి చేస్తున్నావు, బయటికి రా. రిబాలా షెట్. ఇంకో నువ్వు జ్ఞాపకం చేసుకు, ఇదిగో నువ్వు ఎలా ఉండాలంట, నువ్వు భయపడే వ్యక్తిగా నీవు ఉండకూడదు, భయపడని వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్ నీ దగ్గర ఉంటే ఆ వాక్ నువ్వు ధైర్యంగా ప్రకటించే వారిగా నీవు ఉండాలి. భయపడ మాకు. ప్రైజ్ లార్డ్.